ఎన్డీఏ సర్కార్లో భాగస్వామిగా ఉన్న టీడీపీకి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తోంది బీజేపీ అగ్రనాయకత్వం. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో మరో బెత్తు ఏపీకి ఇస్తారని ఇప్పటికే సంకేతాలు అందిన విషయం తెలిసిందే. త్వరలో పలు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అత్యంత వ్యూహాత్మకంగా మోడీ వ్యవహరిస్తున్నారు. ఇటీవల టీడీపీకి గవర్నర్ పదవి కట్టబెట్టిన ఎన్డీఏ చంద్రబాబుకి మరో బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రం ఇవ్వబోతున్న ఆఫర్ ఏంటి? దాన్ని చంద్రబాబుకి ఎవరికి వరంగా ఇవ్వాలని అనుకుంటున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. మిత్రపక్షమైన టీడీపీకి బీజేపీ ఊహించని ఆఫర్లు ఇస్తోంది. కేంద్ర మంత్రివర్గంతో పాటుగా కీలక పదవుల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత ఇస్తోంది. తాజా చర్చల్లో భాగంగా టీడీపీకి మరో గవర్నర్ పదవితో పాటుగా కేంద్రంలోని కీలక నియామకాల్లోనూ అవకాశం కల్పించాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే మరో గవర్నర్ పదవికి చంద్రబాబు ఎవరిని ఖరారు చేస్తారు అనేది ఇక్కడ ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ నాయకత్వం మిత్రపక్షాల విషయంలో గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తోందని చెప్పాలి. త్వరలో బీహార్, ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇప్పటికే టీడీపీకి కేంద్ర కేబినెట్ లో 2 మంత్రి పదవులు దక్కాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్ గా నియమించారు. 2014-2018 మధ్య కాలంలో ఎన్డీఏతో టీడీపీ భాగస్వామిగా ఉన్న సమయంలో గవర్నర్ పదవి పైన హామీ దక్కింది. కానీ నాడు నెలకొన్న పరిస్థితుల రీత్యా హామీ అమలు కాలేదు. ఇదే సమయంలో టీడీపీకి మరింతగా ప్రాధాన్యత కల్పిస్తూ మరో గవర్నర్ పదవిపై హామీ దక్కినట్లుగా పార్టీ ముఖ్య నేతల మధ్య చర్చ సాగుతోంది. దీంతో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. టీడీపీ నుంచి చంద్రబాబు ఎవరికి అవకాశం కల్పిస్తారనేది అటు పార్టీలో ఇటు శ్రేణుల్లో విస్తృతంగా చర్చ మారింది. అశోక్ గజపతిరాజుకి ఇచ్చే విషయంలో గతంలో అనేక సమీకరణాలు కలిసొచ్చాయి. పార్టీ ఆవిర్భావం నుంచి అంటి పెట్టుకుని ఉన్న నేత కావడంతో పాటుగా వివాదరహితుడిగా ఆయనకు పేరుంది. ఆయన వర్గానికి చెందిన వారికి ప్రస్తుత కేబినెట్ లో అవకాశం దక్కలేదు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేతగా అశోక్ గజపతిరాజుని గవర్నర్ పదవికి చంద్రబాబు ఎంపిక చేశారు. ఇక రెండో గవర్నర్ పదవి బీసీ, ఎస్సీ వర్గాల నుంచి ఎంపిక చేస్తే బాగుంటుందని టీడీపీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. సీనియర్ నేత యనమల సైతం ఈ రేసులో ప్రముఖంగా ఉన్నప్పటికీ ఆయనకు రాజ్యసభకు అవకాశం కల్పిస్తారన్న టాక్ నడుస్తోంది. దీంతో రెండో గవర్నర్ పదవి రాయలసీమకు చెందిన బీసీ నేతకు ఇస్తారన్న వాదన వినిపిస్తోంది. ఇందులో భాగంగా రాయలసీమ నుంచి చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ లో పనిచేసి ఆ తర్వాత టీడీపీలో అనేక కీలక పదవులు నిర్వహించిన కేఈ కృష్ణమూర్తి పేరు తెర మీదకు వచ్చినట్లుగా పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది. అయితే కేఈ కుమారుడికి 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. పత్తికొండ నుంచి ఆయన గెలుపొందారు. ఆ తర్వాత కేఈ కృష్ణమూర్తి రాజకీయంగా క్రియాశీలకంగా ఎక్కడా కనిపించలేదు. 2014-19 కాలంలో డిప్యూటీ సీఎం హోదాలో కేఈ పనిచేశారు. చంద్రబాబుకి అత్యంత సన్నిహితంగా కూడా వ్యవహరించారు. దీంతో ఈసారి గవర్నర్ పదవి బీసీ వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని చర్చ కొనసాగుతోంది. ఇక జాతీయ స్థాయిలో కీలక నియామకాల్లోనూ టీడీపీకి చెందిన ఏపీ, తెలంగాణ నేతలకు అవకాశం దక్కనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ నుంచి ఇప్పటికే జాబితా కోరినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గ విస్తరణ పైన చర్చ జరుగుతున్న వేళ కేంద్రంలో మరో మంత్రి పదవి, గవర్నర్ హోదా ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఏపీలో కూటమి పార్టీల్లో ఆసక్తికర చర్చగా మారింది. అయితే ఇక్కడ చంద్రబాబు తన రాజకీయ చతురత తప్పక వాడుతారు. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసే చంద్రబాబు ఈ పదవులను కూడా టీడీపీ ఎదుగుదలకు ఉపయోగపడేలా చూసుకుంటారని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. మరి ఈ బంపర్ ఆఫర్ నిజమైతే ఈసారి గవర్నర్ పదవి తెలుగుదేశం పార్టీలో ఎవరిని వరిస్తుందో అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.